Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, me santam. ఏంట్రా ఏమైందిరా? పెళ్ళాం వస్తానండి కబురు చేసిందా కల్లోకి వచ్చిందా? నువ్వు బంగారు లాంటి నాకు ఓడిపోయి నేను ఏడుస్తుంటే మధ్యలో నువ్వేటే ఊరుకో. బోర్డు కోడి పెనందుకు మనిషి మీద తెడుస్తావింది. అది మామూలు కోడి అనుకుంటున్నా వేటే. నేను మా ఆవిడే కలిసి ఉండడానికి ఆ కోడే కారణం. విడిపోవడానికి అదే కారణం. అరే కాపురం చేసింది నువ్వా కోడే? ఇద్దరమేనే. గద్దొచ్చే కోడి పిల్ల, గద్దొచ్చే కోడి పిల్ల, గద్దొచ్చే కోడి పిల్ల. ఏటి బాబు నువ్వు అనేది? నా కోడిని గద్దగానే ఎత్తుకెళ్ళిపోయింది ఏంటి? ఇక్కడెక్కడో కోడి సౌండ్ అనిపిస్తుంది. కోడి కూడా కనపడుద్ది. ఇప్పుడు ఈ కాలనీలో కోడి పిల్ల పోయినా, మేక పిల్ల పోయినా, గొర్రె పిల్ల పోయినా, పంది పిల్ల పోయినా మనం అసోసియేషన్ ప్రెసిడెంట్ కు చెప్పుకోవాలి కదా. అవును చెప్పుకోవాలి కదా. మరి రూల్స్ పెట్టింది మేడంసే కదా. ఇదిగో ఇక్కడే ఉంది, చెప్పుకోండి మరి. హెల్పింగ్ నేచర్. ఏంటి ఇందాకటి నుంచి ఏడాది బిడ్డలాగా పాక్కుంటూ వచ్చావు? వాడికి వాడి కోడి ఎక్కడికి పోయిందో వెతికి పెట్టు. కోడి ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడ మాయమై ఉంటుంది. వెళ్ళి ఎత్తుకోండి. సిస్టర్ కోడి పలావ్ చేస్తారని ఇంకెక్కడ కూర్చోండి. పద ఇంటికి వెళ్దాం. పద. మసాలా కూడా రెడీ. యా అదండి మ్యాటరు. వీడేమో కోడి బిర్యానీ కోసం వెయిటింగ్, ఈవిడేమో ఇక్కడే సెటిలింగ్, మీరేమో మీ కోడి పోయిందని క్రయింగ్. వీటన్నిటికీ ఎక్కడో కనెక్షన్ ఉన్నట్టు లేదు. కొంచెం కింద నుంచి ఆలోచించండి. ఎవరైనా వెనక నుంచో ముందు నుంచో ఆలోచించమంటారు, మీరేంటండి కింద నుంచి ఆలోచించమంటారు? ఈ కేసు కింద నుంచే ఆలోచించాలి. ఏంటి పాపలో జర్కలు ఇస్తున్నావేంటి? ఏంటంటే ఇందాక నుంచి మా చెల్లెదో కోడిని దొబ్బినట్టు, దాని కింద కోడి ఉన్నట్టు. చాచా, కోడి పైనే మీ చెల్లుంది. ఇదిగో నా దగ్గర కోడి గిడి ఏమీ లేదు. అందరూ అవతలికి పోండి. ఏంటి సిస్టర్ తెగ టెన్షన్ పడిపోతున్నావు? కొంప తీసి కోడి బొట్టలో నొక్కావా? అవునరా వెధవ, మాట తెలియకుండా ఓ రక్షణ చేస్తావేంటి? కోడి కిందే ఉండుంటది. చూడమ్మా, వ్యవహారం చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది. నీకు మంచిది మాకు మంచిది, కొంచెం లేచి నిలుపుకోరాదమ్మా. ఏంట్రా ఒంగోలులోనే భయం లేకుండా దాన్ని లేచి నిలబడమంటున్నావు? అది లేచిందంటే నేను పడుకోబెడుతుంది. జాగ్రత్త. ఏది పడుకోబెట్టమను? మీ రూల్ బట్టే మేము పెడతాం. ఏంటి కనుకొడతావేంటి? కనుకొడుతుందయ్యా? నేను కనుగొట్టట్లా, కంట్లో నలుసుపడి. నలుసో పురుసో వెళ్ళి మీ పనులు చూసుకోండి అయ్యా. మన కోడా మరే వెళ్ళి ఎత్తుక్కో. జడిజీ ఎంతవరకు కూర్చోబెట్టి ఎత్తుకోమంటే ఎక్కడ ఎక్కడ పాము? ఏం పిల్ల, పాము అంటేనే గాని కోడి బయటికి రాదే. ఏంటి శీతాకాలం కోడి పెట్ట కదా, చలికి రోగాలు వచ్చి చచ్చిపోతుందని కాస్త నీడనిచ్చా తప్ప. అందరి ముందు బయట పెట్టడం ఇష్టం లేకే పాముని పంపించేశా. ఇంకోసారి ఇలా చేస్తే ఒంగోలుతో పెట్టుకుంటే ఒళ్ళు చెడిపోద్ది. ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా. ఏమే ఏంట్రా? అరే అంటే అన్నావులేవే, నువ్వు అనబోతే నన్ను ఎవడంటాడు? ఈ రెడీమేడ్ షాపులు పెట్టిన దగ్గర నుంచి నా బిజినెస్ బాగా పడిపోయింది. షాక్ లో ఉన్నాను. బెడ్ ఎలాగూ లేదు, కనీసం ఫుడ్ అయినా లేకుండా కొట్టుకుంటున్నానే. అయితే నన్నేం చేయమంటావు? నిశ్చితార్థం రోజు నీకు ఇచ్చిన ఉంగరం నాకు ఇచ్చేవే, అమ్ముకుని అన్నం తింటాను. ఒళ్ళు ఎలా ఉంది? చాలా రోజులు అయింది కదా, బాగా వేడి చేసింది. ఒక్కసారి చెప్పుదా కొడతాను. మళ్ళీ ఉంగరం గింగర అన్నావో ఏంట కిచక్? నీ దగ్గర ఎలాగైనా ఆ ఉంగరాన్ని నేను కిచక్ చేస్తానే. పోవే డఫా. వరా కుఫా. ఏ అనార్కలి, హౌ డు యు డు? ఫైన్ 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 ఫైన్. ఎక్కడికి బయలుదేరావు? కొత్త డ్రెస్ పర్చేస్ చేయడానికి షాపింగ్ వెళ్తున్నాను. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఆహా, థాంక్యూ. నో మెన్షన్. బై. అయ్యో బాబాయ్, నా ఉంగరం ఇక్కడ పడుండు. ఏంటి కాలనీలో ఉన్న మగాళ్ళందరినీ వరుస పెట్టి కొడుతున్నావు? బ్రహ్మంగాడు నా ఉంగరాన్ని కాజేశాడు. నాకేం తెలియదండి. అసలు దొంగతనం ఎలా చెబుద్ది బ్రహ్మం? నేను ఎప్పుడు దొంగతనం చేశాను? మర్యాదగా అమ్మాయి ఉంగరం ఇచ్చా నేను. ఆగండి ఆగండి ఆగండి. ఏమిటి రగడా? ఎందుకు ఈ జగడా? ఉంగరం కొట్టేసి ఏమి తెలియనట్టు చూస్తున్నాడు చూడండి. రేయ్,
అనుభవంతో చెప్తున్నాను, ఆడదాని వస్తువు కాజేసినోడు జీవితంలో బాగుపడలేదు. నువ్వు కొంచెం మూస్తావా? ఓకే. ఏంటయ్యా ఉంగరం కొట్టడం తప్పు కదా? సిగ్గులేదా? ఇచ్చే. ఇవ్వడానికి ఉంగరం ఆయన దగ్గర ఉంటేగా పాపం. నీ ఉంగరం ఎక్కడుందో తీసివనా? మీకు దండం పెడతాను సార్, ఇందాక నుంచి పిచ్చి కొట్టుడు కొడుతున్నారు, అది ఎక్కడుందో తీసివ్వండి సార్. खुदा की कसम कसम का हुकुम खोलो ससे యక్ష రాక్షస గరుడ గంధర్వ సిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదులు రక్తి వచ్చినాను విలయ రుద్రుని ప్రళయ తాండవ ఘోష విన్నాను. నెమలాపక అడుగు తప్పక ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. వచ్చేయ్. కనబడుతుందా? వచ్చేసిందా? ఆ హై, నా ఉంగరం. అయ్యయ్యో, ఏంటి ఇంత వేడిగా ఉంది? ఎక్కడి నుంచి తీశారు? కొన్ని రహస్యాలు చెప్పకూడదు. నీ ఉంగరం దొరికిందిగా, పో. సమయానికి వచ్చి దేవుడు లాంటి మనిషిని కాపాడావు బాబు. ఆగరా, ఇంతకీ ఆ ఉంగరం ఎక్కడి నుండి తీసి ఉంటాడు? నీకెందుకు డౌట్? వెళ్ళండి. ఏమిటి పాపలో, ఏమిటి దులుపుకుంటున్నావు? ఉక్కపోసి. ఆహా. ఆహా. దులుపుకో. ఇవాళ మంది బ్యాడ్ లక్ సిస్టర్. అవును, నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చిందిరా? నీకు తెలియకుండానే జరిగిందంటవా? పద. నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చింది? కర్మ.